శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అంతర్ముఖుడు అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? అంతర్ముఖుడు కథ రచన పఠనం విజయలక్ష్మి. గోవిందా గోవిందా అంటూ గవర్రాజు పార్థివ దేహాన్ని అంతిమయాత్రకు తీసుకెళ్లడానికి కట్టెను పైకి ఎత్తారు. గొల్లుమన్నారు అతని భార్యా పిల్లలు. ఎవరి కోసం ఏదీ ఆగదు. అక్కడ చేరిన జనం గవర్రాజు గురించి మాట్లాడుకుంటున్నారు. పాపం, ఆత్మాభిమానం కల వ్యక్తి. కాలం అతనికి కలిసి రాలేదు. బంగారం పట్టుకున్నా మట్టి అయిపోయింది. ఆఖరికి మట్టిలో కలిసిపోతున్నాడు. అతని కష్టాలు కడతీరాయి అని ఎవరికి నచ్చిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. అంతిమయాత్ర రామశర్మ గారి ఇంటి ముందుకు వచ్చింది. కట్టెపై నిశ్చింతగా పడుకొని కళ్ళు మూసుకొని ఉన్న గవర్రాజును చూసి రామశర్మ గారి కళ్ళు జలపాతాలయ్యాయి. అతను చనిపోయినట్లు లేడు, నిద్రపోతున్నట్లున్నాడు. మెట్లు దిగి అంతిమయాత్రలో తాను బయలుదేరారు. గవర్రాజు మంచి రైతు. వ్యవసాయంలో అతనికి తెలియని మెళుకువలేదు. రాత్రి పగలు పొలంలో పడి పనిచేస్తూ తండ్రికి వెన్నుదన్నుగా ఉండేవాడు. అతనికి 4 అన్నలు ఉన్నారు. కడసారిగా పుట్టిన గవర్రాజు అంటే తల్లికి వల్ల మాలిన ప్రేమ. 4 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేశారు. వాళ్ళు వేరింటి కాపురాలు పెట్టుకుని సుఖంగా ఉన్నారు. కడగొట్టువాడైన గవర్రాజు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను గౌరవంగా చూస్తూ ఉండేవాడు. గవర్రాజు తండ్రి భీమయ్య పొలంలోకి వస్తానంటే, ఎందుకు నాన్న, ఇప్పటి వరకు రెక్కలు ముక్కలు చేసుకుని మమ్మల్ని పెంచావు, మా బాగోగులు చూశావు, ఇంకా నేను చూసుకుంటా, కాస్త సుఖంగా ఉండు అనేవాడు. ఉదయాన్నే తల్లి ఇచ్చిన చల్లిముద్ద తీసుకొని పొలానికి వెళ్ళేవాడు. 20 ఎకరాల భూస్వామి భీమయ్య. 5 కొడుకులకి 4 ఎకరాలు చొప్పున పంచేశాడు. తనకి అంటూ ఏమీ ఉంచుకోలేదు. నాన్న నీకో అని కొడుకులు అడగనూ లేదు. పొలం పంచుకున్నారే గాని అమ్మను నాన్నకు ఒక్కరోజు కూడా భోజనం పెట్టలేదు. మంచి భూమి. అతని 20 ఎకరాల భూమిని బంగారు భూమి అనేవారు. అంత గొప్పగా పండేది. పంచుకొని పండించుకుని 4 పెద్దవాళ్ళు పెద్ద పెద్ద లోగిళ్ళు కట్టుకున్నారు. గవర్రాజుకి పెళ్ళి అవ్వవలసి ఉంది. అతని తల్లిదండ్రుల మంచితనము, గవర్రాజు పనితనం చూసిన చుట్టాలు మా అమ్మాయిని ఇస్తామని పోటీ పడ్డారు. కానీ తనకు దగ్గర చుట్టమైన రావయ్యమ్మనిచ్చి కొడుక్కి పెళ్లి చేశాడు. రావయ్యమ్మ ఒక్కతే సంతానం. దానికి తోడు 5 ఎకరాల పొలం ఉంది. అమ్మాయిని ఒక్కతే అవ్వడం వలన గారాబంగా పెంచారు. పని పాట కూడా నేర్పలేదు. ఆ పిల్లని భీమయ్య ఇంట్లో ఇస్తే సుఖపడుతుందని ఆమె తండ్రి ఆశపడ్డాడు. దానికి వత్తాసు పలికాడు భీమయ్య. ఎందుకంటే అమాయకురాలు కనుక ఇంట్లో అత్తాకోడళ్ళకి గొడవలుండవు. తన కొడుకు తెలివైనవాడు. 5 ఎకరాల పొలం వస్తుంది. తను ఇచ్చినది 4 ఎకరాలుంది. 9 ఎకరాలు పొలం కష్టపడి పండిస్తే కోటీశ్వరుడే అవుతాడు అని ఆలోచించి రావయ్యమ్మతో పెళ్లి చేశాడు. రావయ్యమ్మ తల్లిదండ్రులు, మా పిల్లకి పని పాట రాదు గనక కొంతకాలం మా దగ్గర ఉంచుకొని పనులు నేర్పి పంపుతామంటే సరేనని ఒప్పుకున్నాడు భీమయ్య. పెళ్ళైన కొద్ది రోజులకే గవర్రాజుకి అర్థమైంది, భార్య అమాయకురాలే కాదు, తింగరది కూడానని. పద్ధతిగా మాట్లాడడం తెలియదు, ఏ పని చేత కాదు. పనులు నేర్చుకో అంటే ఏడుస్తుంది. అత్తారింటికి రావడం అంటేనే భయం. ఎందుకంటే తనకి పనిపాటలు రావు. అత్తగారికి సాయం చెయ్యాలని భయం. ఆమె ఏమంటుందోనని భయం. కాలక్రమంలో గవర్రాజుకి సంతానం కలిగింది. కానీ పుట్టా చావా అన్నట్లు ఉండేది. అలా 6 కన్నాక ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బ్రతికారు. కొడుక్కి వెంకటరమణ అని పేరు పెట్టాడు. కూతురు ఈశ్వరమ్మ. కొడుకు అందంగా తెలివిగా ఉండేవాడు. కానీ కూతురు మాత్రం మళ్ళీ తల్లిలా తెలివి తక్కువది. ఆ పిల్లల్ని పెంచడం కూడా రావయ్యమ్మకి తెలియదు కనుక తల్లే వాళ్ళని పెంచేది. అత్తమ్మ, అన్నీ నువ్వే చేసుకుపోతే
దానికి వచ్చేదెప్పుడు అనేవాడు గవర్రాజు అత్తగారితో. అవే వస్తాయి, నేనున్నన్నాళ్ళు నేను చేస్తాను, ఆ తర్వాత అదే చేసుకుంటుంది అనేది కూతురు మీద వాత్సల్యంతో. అప్పుడప్పుడు గవర్రాజు తల్లి అనేది, గవర్రాజు నీ పెళ్ళాన్ని ఇంక పంపరాళ్ళు, అత్తింటికి రావడం పని చెయ్యడం ఏమైనా ఉందా లేదా, ఇలా ఎన్నాళ్ళు నాకు ఆరోగ్యం బాగా లేదు, మరి వండి పెట్టలేకపోతున్నాను అని పోరడం మొదలుపెట్టింది. గవర్రాజు ఎటూ చెప్పలేకపోయేవాడు. కొడుకు వెంకటరమణకి 8 ఏళ్ళు వచ్చాయి. తెల్లగా బొద్దుగా అందంగా ఉండేవాడు. వాడిని చూసి గవర్రాజు పొంగిపోయేవాడు. కుర్రాడికి రామశర్మ ఇంటికి చదువుకి పంపేవాడు. రామశర్మకి చదువు చెప్పడం అంటే ఇష్టం. దానితో వాడికి అక్షరాలు దగ్గర నుంచి పాఠాల వరకు దానితో పాటు లోకజ్ఞానం కూడా నేర్పేవాడు. వాడు బుద్ధిగా చదువుతూ మంచి చురుగ్గా ఉండేవాడు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. ఆడుకోవడానికని వెళ్ళిన వెంకటరమణను పిచ్చి కుక్క కరిచింది. అది పిచ్చి కుక్క అని తెలియని గవర్రాజు మామూలుగా ఆయింట్మెంట్ కొని రాశాడు. ఆ దెబ్బ తగ్గిపోయిన 6 నెలల తర్వాత ఆ కుర్రాడికి జ్వరం వచ్చింది. రామశర్మ గారు నాడి చూడడం వైద్యం చేయడం కూడా చేయడం వలన రామశర్మ గారి దగ్గరకు తీసుకువచ్చాడు. కుర్రాడికి తీవ్రమైన జ్వరం ఉంది. ఎందుకో ఇది మామూలు జ్వరంలా అనిపించలేదు. గవర్రాజు జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, పెద్ద హాస్పిటల్లో చూపించు అని చెప్పేసరికి అలాగే తీసుకువెళ్ళాడు గవర్రాజు. అక్కడికి వెళ్ళాక అసలు జబ్బు బయటపడింది. కుర్రాడు నీళ్లు తాగలేకపోతున్నాడు. కండరాలు బిగుసుకుపోతున్నాయి. నోటంట చొంగ కార్చుతూ కాళ్ళు చేతులు కొట్టుకోవడంతోటే అది ర్యాబిస్ వ్యాధిగా నిర్ధారించారు. పిల్లవాడు 2వ రోజునే కన్ను మూశాడు. చక్కగా పుట్టిన తెలివైన బిడ్డ కన్ను మూసేసరికి మానసికంగా కృంగిపోయాడు గవర్రాజు. వాడే కాస్త తనకు చేదోడు వాదోడు అవుతాడనుకుంటే వాడు కాలగర్భంలో కలిసిపోయాడు. రామశర్మగారు చాలా బాధపడి గవర్రాజుకి ధైర్యం చెప్పారు. గవర్రాజు ప్రతిరోజు సాయంత్రం వేళ రామశర్మగారి ఇంటి అరుగుపై కూర్చొని ఆయన చెప్పే పురాణాలు వింటూ ఉండేవాడు. రామశర్మగారి అరుగు మీద రైతులందరూ కూర్చొని రామశర్మగారి పురాణాలు వింటూ ఆయనపై ఎంతో గౌరవంగా ఉండేవారు. రామశర్మ తను అరుగుపై కూర్చున్న రైతులందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. అలా కాలగర్భంలో 10 ఏళ్ళు గడిచిపోయాయి. గవర్రాజు తల్లిదండ్రులు అత్తమామలు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇక మిగిలినది భార్య రావయ్యమ్మ, అమాయకురాలైన కూతురు. ఏ పని చేత కాని భార్య, భార్యలాగే లోకజ్ఞానం కూడా తెలియని కూతురు. అక్కడి నుంచి అతని జీవితం దుర్భరంగా మారింది. అత్తామామలు ఉన్నన్నాళ్ళు వాళ్ళే వాళ్ళ విషయాలు చూసుకోవడం వలన అంతగా బాధ తెలియకపోయిన గవర్రాజుకి అత్తమామలు తల్లిదండ్రులు చనిపోవడంతోనే అతని భార్య కూతుర్ల యొక్క తెలివి తక్కువతనాన్ని భరిస్తూ పొలంలో కష్టపడి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పనులు చూడలేక ఇబ్బంది పడేవాడు. ఇంటికి వస్తే ఉడకని అన్నం, ఉప్పు కారం సరిగా లేని కూరలు, ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉన్న కూరలు తినలేక అతడు వండడానికి తీరుబడలేక అవస్థలు మొదలయ్యాయి. ఈ బాధలతో పాటుగా పొలం ఏం వేసినా సరిగా పండడం మానేసింది. గొడ్డులా కష్టపడి పనిచేసిన పండని భూమిని చూసి, అమ్మా భూమాత, నేను ఏం చేశానమ్మా నేరం, చుట్టుపక్కల రైతులందరికీలోనూ గొప్పగా పేరు పొందిన నన్ను ఇలా బాధ పెడుతున్నావేటమ్మా అని బాధపడేవాడు. ఇంటికి వెళితే అంతా దరిద్రం తాండవిస్తూ ఉండేది. ఎక్కడ పడితే అక్కడ మాసిపోయిన గుడ్డలు, తోమని వంట పాత్రలు, బూజు పట్టిన సామాన్లు, స్నానం చెయ్యకుండా మురికిగా ఉండే భార్య కూతురు. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. అతని జీవితం తల్లక్రిందులైంది. తనకి ఇలాంటి పిల్లని పెళ్లి చేసిన తల్లిదండ్రులను అనుకోవాలా? వాళ్ళు చనిపోయే వరకు కూతురికి ఏ పని నేర్పలేదు. ఏ పని నేర్పని తన అత్తగారిని అనుకోవాలా? ఎవరిని అనుకున్నా లాభం ఏముంది? పంటలు పండకపోవడంతోనే
అతనిలో అదొక రకమైన ఆత్మన్యూనతాభావం ఏర్పడింది. తన ప్రక్కనే ఉన్న అరెకరం పొలం చెక్క అద్భుతంగా పండుతుంటే దాని ప్రక్కనే ఉన్న తన పొలం ఎందుకు పండడం లేదో అర్థం అవక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మట్టి పట్టుకుంటే బంగారం అయిపోయే అతని చెయ్యి బంగారం ముట్టుకున్న మట్టి అయిపోవడం మొదలుపెట్టింది. బ్రతికి చెడి అతను అంతర్ముఖునిగా మారాడు. ఎవరికి చెప్పుకోలేని బాధ. ఒకప్పుడు ఆహా ఓహో అన్న వాళ్ళంతా పాపం గవర్రాజుకి పండించడం రాదంటున్నారు. నరం లేని నాలుక ఎన్ను మాటలైనా అంటుంది. రామశర్మ గారి గుమ్మంలో కూర్చునే వాడు దిగులుగా. అతని ముఖం చూసి రామశర్మ గారు, గవర్రాజు అలా ఉన్నావేంటని అడిగితే, ఏం లేదు గురువుగారు అనేవాడు. ఆ నోట ఈ నోట విన్న రామశర్మ గారు, గవర్రాజు పంట పండకపోతే ఏం చేస్తాం? ఒక పని చెయ్యి, పొలం అమ్మి ఆ డబ్బు బ్యాంకులో వేసుకో, దాంతో మీ భుక్తి గడిచిపోతుంది అని సలహా చెప్పారు. కానీ గవర్రాజుకి రుచించలేదు. నేను పెద్ద రైతుని, ఈ మట్టిలో బంగారం పండించాను, అందరూ నన్ను చేతగాని వాడిలా చూస్తున్నారని తనలో తనే బాధపడేవాడు. ఇంటిలో ఉండాలని ఉండక అలా రామశర్మ గారి గుమ్మల్లో కూర్చునేవాడు. రామయ్యమ్మ కూతురు ఈశ్వరి మాత్రం గడప దాటి ఎక్కడికి వెళ్ళింది లేదు. ఎవరినైనా చూసి నేర్చుకోవడానికైనా అలా మురికిగా ఉండేవారు. డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. 9 ఎకరాల భూస్వామి కూలికి వెళ్ళలేక పొలం పండక గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. అక్కడికి రామశర్మ గారు, గవర్రాజు మనిషి ఎప్పుడూ అంతర్ముఖుడిగా ఉండకూడదు. అలా ఉండడం వలన మానసిక రోగాలు వస్తాయి. నీ భార్యని బిడ్డని అలా సినిమాకు తీసుకెళ్ళు, నలుగురిలోకి తీసుకురా, అప్పుడు అందరినీ చూసి మారుతారు అనేవాడు. పదే పదే రామశర్మ గారు అలా అనేసరికి ఒకరోజు గవర్రాజు భార్యని కూతురుని సినిమాకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు అక్కడ నలుగురిలోనూ ఉండలేక ఇంటికి వెళ్ళిపోదామని పేచీ పెట్టారు. అయినా నచ్చచెప్పి కూర్చోబెట్టాడు. సినిమా స్టార్ట్ అయింది. సినిమాలో గుర్రాలు దౌడు తీస్తున్నాయి. అది చూసి కెవ్వున అరుస్తూ తల్లి కూతురు లేచి బయటకు పారిపోతుంటే అందరూ వారిని చూసి నవ్వారు. ఇక ఎప్పుడూ వాళ్ళని సినిమాకు తీసుకెళ్ళింది లేదు. ఆ గుర్రాలు తమ మీదకు వస్తాయని భయంతో వాళ్ళు అలా ప్రవర్తించారు. రామశర్మ గారు కూడా ఇంకా ఏమీ అనలేకపోయారు. అతని మనసులో ఒకటే వేదన. నా చేతిలో బంగారంలా పండిన చేను ఎందుకు మట్టయిపోతుంది? తాను ఎందుకు అసమర్థుడిలా మారాడు? అతని మదిలో మెదిలే ప్రశ్న ఇదే. అలా క్రమంగా అతను అంతర్ముఖుడిగా మారాడు. ఎవరితోనూ మాట్లాడడం మానివేశాడు. రామశర్మ గారి ఇంటికి కూడా రావడం మానివేశాడు. రామశర్మ గారు గవర్రాజు మూర్ఖత్వానికి బాధపడేవారు. హాయిగా పొలం అమ్మేసి ఆ డబ్బుతో బ్రతకమంటే మాట వినడు. అతని ఆత్మాభిమానం దెబ్బతింటోంది. ప్రతి సంవత్సరం ఎలాగైనా పండించాలని నారు వెయ్యడం, అది సరిగా పండకపోవడం. అక్కడికి ఊరి పురోహితుడు చెప్పాడు, గవర్రాజు నీకు ఏలినాటి శని జరుగుతోంది, శనికి తైలాభిషేకం చేయించు అంటూ. కానీ అతడు ఎవ్వరి మాట వినే స్థితిలో లేడు. తన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? తన అన్నలందరూ చక్కగా ఉన్నారు. తండ్రి ఇచ్చిన 4 ఎకరాలు పండించుకుంటూ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. కానీ తన జీవితం ఎందుకో పనికి రాకుండా పోయింది. తన కూతురికి కూడా పెళ్లి వయసు వచ్చింది. కానీ దానిని ఎవరు చేసుకుంటారు? 9 ఎకరాల భూస్వామి కూతుర్ని ఇస్తామన్నా తన తండ్రిలా ఎవరూ ముందుకు రారు. కాలం మారింది. తెలివి తక్కువ వాళ్లతో జీవితం ఎలా ఉంటుందో గవర్రాజును చూశాక ఎవ్వరూ ఆ పిల్లతో పెళ్లికి ఒప్పుకోరు. తను కూడా ఎవరినీ అడగదలుచుకోలేదు. తను ఎవరి గొంతు కోయాలని అనుకోలేదు. అనుక్షణం మనసు మోగగా రోదిస్తోంది. తల్లి అమాయకురాలైతే, కూతురు తెలివైందైతే ఈ ఇంటిని తీర్చిదిద్దును. కానీ దొందు అన్నట్లు అయింది. అలా రోజు రోజుకి అతనిలో నైరాశ్యం చోటు చేసుకుంది. వాళ్లతో పాటు తను కూడా ఇంటికి అంకితమైపోయాడు గవర్రాజు. గవర్రాజు, నీకు ఇంత మూర్ఖత్వం ఏమిటి? ఆ పొలం అమ్మేసి సుఖంగా ఉండమంటే వినవు అని ఎవరైనా అంటే పౌరుషంగా ఇంతెత్తున లేచేవాడు. నాకంటే మీకు వ్యవసాయం చేయడం వచ్చా? ఒకప్పుడు అందరూ మెచ్చుకున్న నన్ను వ్యవసాయం చేయడం రాదన్నట్లు మాట్లాడతారు. నేను అమ్మను అని మొండిగా వాదించేవాడు. రోజు రోజుకి అతని జీవితం నిస్సారమైంది. ఒకరోజు ఉదయాన్నే
ఎవరో అన్నారు రామశర్మ గారితో, గవర్రాజు పోయాడటండి గురువుగారు అని. ఆ మాటకు ఆయన హతాశుడయ్యారు. అయ్యో, అతను తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకున్నాడు అనుకుంటూ ఏమైందిట అని అడిగాడు. వారం రోజుల నుంచి జ్వరం అంటండి. అన్నం తినడం మానేశాడంట. మంచినీళ్ళు కూడా తాగలేదంట బాబు. ఆడు చచ్చిపోయాడని కూడా చూసుకోలేదంట భార్య కూతురు. పెద్దన్నగారు తమ్ముడు కనిపించలేదేట అని చూడ్డానికి వెళ్ళాడంట. అతను ఆ ఈదిలోనే ఉంటాడు. చూస్తే పేనం పోయి ఉన్నాడంట. డాక్టర్ని పిలిపించి చూపిస్తే ఏ రాత్రో పేనం పోయిందని చెప్పాడంట. ఇంకా ఆ తింగరోళ్ళ బతుకు ఎలాగో అని నిట్టూర్చాడు ఆ కబురు తెచ్చిన వ్యక్తి. రామశర్మ గారు చాలా బాధపడ్డారు. నలుగురు అన్నదమ్ములు చేరి తమ్ముడి అంతిమయాత్రకు సిద్ధం చేశారు. ఏ అమాయకులైన గవర్రాజుని తీసుకువెళుతుంటే మాత్రం తల్లి కూతురు గొల్లున ఏడ్చారని అందరూ చెప్పుకున్నారు. తల్లి కూతురులిద్దరినీ పెద్దన్నగారు తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అతను చనిపోయిన మరుసటి సంవత్సరం 9 ఎకరాలు పుష్కలంగా పండింది. గవర్రాజు ఆత్మ అలా పండించిందని, ఆ పొలంలో రాత్రిళ్ళు ఎవరో తిరుగుతున్నట్లు అనిపించిందని ప్రక్క రైతులు చెప్పుకునేవారు. కానీ కొద్ది కాలంలోనే తల్లి కూతుళ్ళిద్దరూ కూడా కన్ను మూశారని, అన్నీ ఉండి వారి జీవితాలు అలా అయిపోయాయని వారి గురించి కథగా చెప్పుకునేవారు. వారి కథ కంచికెళ్ళిందని ఊరంతా ఎంతోలాగో చెప్పుకుంటూ ఉండేవారు. కథ సమాప్తం. నా ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను మరికొంత ముందుకు తీసుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇట్లు ధన్యవాదములతో మీ విజయలక్ష్మి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు.